హాయ్ ఎవ్రీవన్. ఇది వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వచ్చి టమోటాల నుంచి స్టార్ట్ చేద్దాము. టమోటాలు చాలా బాగా పండాయి. మంచిగా వస్తున్నాయి టమోటాలు. ఇంకా ఎండలైతే రావు. ఇప్పుడే మనం హార్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. మీన్స్ ఎండలకి ఇంత సైజు రావు అని అర్థం అండి. అంటే రావు అంటే అసలు రావని కాదు, వస్తాయి. కానీ ఈ సైజులో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఒక చెట్టు కూడా అయిపోయిందండి, ఇరిగిపోతుంది. చూడండి, పక్కనే ఇంకొక చెట్టు ప్లాన్ చేసుకున్నా. ఈ చెట్టు కాపు అయిపోయింది. ఈ చెట్టుకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా అయితే సేమ్ ఈల్డింగ్ పెట్టకూడదు. నేను బై మిస్టేక్ పెట్టినట్లున్నాను, ఎక్కడ ఖాళీ లేక. బట్ అది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. మనం అలా ప్రతి కంటైనర్ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది కంటిన్యూషన్ వస్తుందండి. ఈ మొక్క ఇంకా తీసేద్దాం, ఎండిపోయింది. ఇంకా ఇక్కడ కూడా ఈ ప్లాంట్ కూడా ఎండిపోయింది, పుల్లలు కూడా గట్టి పడిపోయిందండి. వీటిని తీసి మన కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఈ వంకాయ అండి, ఇది నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. నేను 3G కటింగ్ చేశాను. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చిన్న చెట్టుకే చాలా వచ్చాయని. చూడండి, చిన్న చెట్టుకే ఫ్లవర్స్ రావటం కాదు, ప్రతి పింద కూడా కాయ అయిపోయింది. ఇవి కూడా ఒక 2 హార్వెస్ట్ చేసుకున్నాము. మిగతావి గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి పెద్ద సైజ్ వస్తాయి, కానీ కాప్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఒక 2 హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా ఇంట్లో వంకాయలు అలవాటైపోయి బయట వంకాయలు అసలు తినబుద్ధి కావట్లేదండి. లేకపోయినా కామ్గా ఉంటున్నాము. కానీ ఇవిగోండి, ఈ 4 వంకాయలు వచ్చాయి. అట్లీస్ట్ గుత్తి వంకాయ కన్నా ఉపయోగపడతాయని కోసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టమోటా. ఈ టమోటాలు మాత్రం ఆగేట్లేవండి. ఇన్ని టమోటాలు హార్వెస్ట్కి వచ్చాయి మళ్ళీ సెకండ్ టైం. ఇక్కడ కూడా టమోటాస్ ఉన్నాయి. కాకరకాయలు ఈ తీగ అయిపోయిందండి. ఇది ఫ్రెష్ తీగ కాకరకాయ అండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ వచ్చే కాయలు భలే ఉంటాయండి. ఈ చెట్టు కూడా అయిపోయిందండి. కాయలు తీసేసేసాం, మొక్క తీసేయటం బెటరు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిందాకా ఉంచే కంటే నెక్స్ట్ రోజు. ఇక్కడ చిక్కుడుకాయలు అన్నిటికీ పేనుబంక వచ్చిందండి. ఇంక చెట్లే తీసేయటం బెటర్. ఒక్క నెల గ్యాప్ ఇచ్చుకోవటం బెటరు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే విత్తనాలు పెట్టుకోవచ్చు. ఈ ఎండలకు పేనుబంక కంట్రోల్ చేయటం చాలా కష్టం, బూడిద చల్లినా కానీ. దొండకాయలు అసలు లేనట్లే ఉంటాయి, కానీ ఎప్పుడూ హార్వెస్ట్కి వస్తాయి. ఈ ఎండలకి వంకాయలు దొండకాయలు బాగా వస్తాయి. మనకి ఎండలు వస్తే మొక్కలు ఉండవేమో అనుకోకండి, ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వచ్చే అంత ఎంకరేజ్మెంట్ ఈల్డింగ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఒక 4-5 మొక్కలకు వచ్చే ఈల్డింగ్ అప్పుడు 2-3 మొక్కలకు మాత్రమే వస్తాయి. మళ్ళీ టమోటాలు ప్లస్ చిక్కుడుకాయలు, వంకాయలు, దొండకాయలు అండి, ఇన్ని వచ్చాయి. ఇక్కడ కూడా టమోటాలు yellowish-గా వచ్చాయండి. ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఈల్డింగ్స్ అయిపోయినాయి, మళ్ళీ ఫ్రెష్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ చెట్టు ఎందుకనో ఎండిపోయిందండి. ఇంకా ఇవి తీసేసేయాలి. ఈ కాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి పచ్చిగా ఉన్నాయి అనుకోకండి, మనము ఇంట్లో పెట్టుకుంటే ఈ పండు వాటిలో ఇవి కూడా పండిపోతాయి. ఇక్కడ కూడా ఈ చెట్టు అయిపోయిందండి. మన చేతులతో పండించుకున్నాయి కదా, ఇలా చిన్న చిన్నవి కూడా వేస్ట్ చేయమనలేదు. పండు టమోటాల్లో పెడితే అయ్యే గ్రో అయిపోతాయండి. నేను అందుకని yellowish వచ్చినవి అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను. 1 డేలోనే పెద్ద సైజ్ అయిపోతాయి. టోటల్గా ఇన్ని టమోటాలు వచ్చాయండి.
తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. ఇవన్నీ చాలా విత్తనాలు వచ్చేసేసాయి. ఈ తోటకూర ఈరోజు 2, 3 బుట్టలొచ్చేట్లున్నాయండి. అంత హెవీగా ఉంది. ఇక్కడ యాక్చువల్లీ గోంగూర విత్తనాలు పెట్టాను కదా! సమ్మర్ సీడ్స్‌లో చూడండి గోంగూర చెట్లు ఈ స్టేజ్‌లో ఉన్నాయి. వాటి తర్వాత వచ్చిన ఈ విత్తనాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. చూస్తున్నారా? ఇవి గోంగూర మొక్కలు. తోటకూర చూడండి అసలు నేను పెట్టని విత్తనాలేమో అసలుకెలా వచ్చేసాయి. మనం విత్తనాలు పెట్టేటప్పుడు కూడా ఈ మొక్కలు లేవు. కొంచెం అదుముకున్నామండి. లేకపోతే గోంగూర మొక్కలు పాడైపోతాయేమో. తోటకూర ఈరోజు హార్వెస్ట్ చాలా ఎక్కువగా ఉందండి. పాలకూర కూడా ఉంది. కానీ నెక్స్ట్ వీక్ చేద్దాము. లాస్ట్ హార్వెస్ట్‌లో ఇక్కడ తోటకూర హార్వెస్ట్ చేస్తా ఏంటి ప్రొసీజర్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇదిగో సెకండ్ హార్వెస్ట్ ఇది. అదే కంటైనర్‌లో సెకండ్ హార్వెస్ట్. మనం ఆ తోటకూర హార్వెస్ట్ చేసాం కాబట్టి ఈసారికి టమోటా మొక్కలు ఈ స్టేజ్‌లో ఉన్నాయి. మస్క్ మిలన్స్ పెద్దేమి ఎదగలేదండి. టమోటా మొక్కలైతే ఎదిగాయి. ఈ తోటకూర కొన్ని చోట్ల సెకండ్ టైం, థర్డ్ టైం హార్వెస్ట్‌లకి ఎండలొచ్చేసరికి గిటకబారిపోయినట్లున్నాయి ఆకులు. చిన్న చిన్న ఆకులుగా ఉన్నాయి. ఎండలు ఎక్కువయ్యేసరికి ఆకుకూరల సైజులు కూడా లీవ్స్ సైజులు కూడా తగ్గిపోతాయండి. లాస్ట్ హార్వెస్ట్‌లో చూడండి ఎంతెంత ఆకులున్నాయో. ఈ హార్వెస్ట్‌లో ఆకులన్నీ చిన్న చిన్నయిగున్నాయి. ఇంత హార్వెస్ట్ వచ్చిందండి తోటకూర మొత్తం. పాలకూర నెక్స్ట్ టైం హార్వెస్ట్‌లో చేస్తాను. ఈ చిక్కుడుగాయలు మనకి ఎండలు ముదిరే కొద్దీ నల్ల పేనుబంక వస్తుందండి. ఇప్పుడు మనము ఇంకా విత్తనాలు పెట్టుకోవటం అయితే సజెస్టబుల్ కాదు. ఉన్న మొక్కలకి కాయలు కాసాక మనం ఒక 2 మంత్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళా పెట్టుకోవటం బెటరు. వీటి అన్నిటికి ఎపిడ్స్ ఫుల్లుగా వచ్చేస్తాయండి. ఇవి ఎండలను అసలు తట్టుకోలేవు. ఇవి మాక్సిమం 365 డేస్ గ్రో అయ్యాయి. కానీ ఒక నెల గ్యాప్ ఇవ్వటం బెటరు. ఈ ఎండల్ని కొంచెం తగ్గాక. లేదంటే మీకు కాదండి మాకు సంవత్సరం మొత్తం మేము చిక్కుడుగాయలు తినాలి. మాకు చాలా ఇంట్రెస్ట్ చిక్కుడుగాయలు అంటారా? ఏదైనా మీ గార్డెన్‌లో కొంచెం ఎండ తక్కువ ఉండే ప్లేస్‌లో వీటిని పెట్టుకోండి. నాకు ఈడ ఉంది ఒకటే చెట్టు. ఒకటే చెట్టయినా కానీ నాకు ఎవ్రీ 2 డేస్‌కి అరకిలో కాయల దాకా వస్తున్నాయండి. ఈ చిక్కుడుగాయలు పెద్ద మెయింటెనెన్స్ ఉండవు. ఓన్లీ ఒక ఎపిడ్స్ మాత్రమే వీటి నుంచి వచ్చే ప్రాబ్లము. ఇన్ని చిక్కుడుగాయలొచ్చాయండి. దొండకాయలు కోసుకుందాము. నెక్స్ట్ దొండకాయలు.
ఈ తోరణాలేనండి ఒక్కసారి స్టార్ట్ అయితే ఎండల్లో కూడా మంచిగా వస్తాయి. మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్‌తోనే చూడండి ఏ సైజ్ వస్తున్నాయో. ఈ ఎండల్లో వెజిటబుల్స్, బీరకాయలు వీటితో పాటు మనకు బాగొచ్చేయి దొండకాయలేనండి. కాకపోతే ఈ దొండకాయలు 2, 3 రోజులకొకసారి హార్వెస్ట్ చేసుకోవాలి బెండకాయల్లాగా. లేకపోతే పండిపోయి ఈల్డింగ్ తగ్గిపోతుంది. పండిన దొండకాయలు మనకి పులుపొస్తాయి. మనకి యూజ్ అవ్వవు కూరలకి. చిక్కుడుగాయ. ఈ చిక్కుడుగాయలు, దొండకాయలు ఎంత కోసినా గానీ దొండకాయలు ఎక్కడో ఒకక్కడ హిడెన్ అయిపోతాయండి. రెగ్యులర్‌గా మనము మన జామ చెట్టుని చూస్తూనే ఉంటాము. కానీ ఈరోజు ఒక కాయ కింద పడిపోయిందండి. కానీ అసలెప్పుడు పండిపోయిందో గూడా మనకే తెలీదు. ఒక్కొక్కసారి మన చెట్లు మనకు భలే సర్ప్రైజ్‌గా ఇస్తాయండి. ఇది పండి కింద పడేదాకా కూడా మాకసలు తెలియలేదు ఇదొక కాయ ఉందని చెప్పి. ఇక్కడ వచ్చి ఇది బెండకాయలండి. ఇప్పుడు ఈ కండిషన్‌లో మనం దీనిని కట్ చేసుకొని, ఎండబెట్టుకొని, విత్తనాలని కలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంకా ఇలాగే ఉంచేసాము అంటే ఇది పగిలి విత్తనాలు బయట పడిపోయి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు కట్టర్‌తో కట్ చేద్దాము. ఇదిగోండి నేతి బీరకాయ కట్ చేశాను. ఎవ్రీ టైమ్ హార్వెస్ట్‌లో మనకి కారబంతి పూలొచ్చాయి. ఈసారి చూడండి ముద్దబంతొచ్చింది. కానీ లేటర్ డబ్బాలోనే చూడండి ఎంత మంచి ఫ్లవర్ ఎంత బావుందో. ఇక్కడ బగడ బంతులు కూడా హార్వెస్ట్ చేద్దాం. నేను చెప్పాను కదండీ! మామూలు కారబంతులయ్యే సమయానికి నేను ఏడొక బంతి మొక్కలు పెట్టుకుంటానని. అలాగే పెట్టుకున్నాను. ఒకటి ప్లాంట్ అయిపోయే సమయానికి ఇంకొకటి హార్వెస్ట్‌కొస్తున్నాయి. నాకైతే దేవుడి పూజ వరకు అంటే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. పెంచుకోవాలని ఇంట్రెస్ట్. కానీ నాకు ప్లేస్ లేదు కాబట్టి ఉన్న ప్లేస్‌లోనే నాకు దేవుడికి ఎన్ని కావాలి అన్ని ప్లాంట్స్‌ని నేను గ్రో చేసుకోగలుగుతున్నాను. ఇగోండండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఈ కాకరకాయలు అక్కడ కొంచెం హిడెన్ అయిపోయినాయండి. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. కాకరకాయలు ఇన్నొచ్చాయండి. కానీ నాకు ఇవి 2, 3 టైమ్స్ కలెక్ట్ చేసుకుంటే గానీ ఒక కూర అవ్వట్లేదు. ఇంకా 2 చెట్లు ఫ్రూటింగ్ అయ్యేదాకా నాకు ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒక చెట్టే కాపు మీద ఉందండి. 2 ఆర్ 3 కావాలండి. కాపు మీద నుంచి కాయలు మనకి ఒక నలుగురుండే కుటుంబానికి కూర కావాలంటే. టమోటాలన్నీ యెల్లో కలర్ వచ్చేసాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇక్కడ క్యాప్సికమ్స్‌కి న్యూట్రిషన్స్ సరిపోయినట్లేదు. చిన్న కాయలే రెడ్‌గా అయిపోతున్నాయండి. హార్వెస్ట్ చేసేస్తున్నా. ప్లస్ మాకు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎండలకి అసలు తట్టుకోలేము. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసేసేసి టమోటాలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, నేతి బీరకాయ, పువ్వులు ప్లస్ ఆకుకూర అండి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.